లేకపోతే దేవుడు మనల్ని చూసి సంతోషించే ప్రసక్తి లేదు. తమ్ముడు బాగా వాయించగలడు. అందరూ అనుకుంటారు మంచి ఎఫిషియెంట్ ఈయన, బాగా కీబోర్డ్ వాయిస్తాడని. వీళ్ళు మంచిగా ఇవన్నీ షూట్ చేస్తారు. అందరూ అనుకుంటారు చిన్న వయసులోనే చాలా బాగా నేర్చుకున్నాడు అని అనుకుంటాడు. ఈ రీతిగా మనం ఒకరినొకరు మెచ్చుకొని ఆనందించుకునేది వేరు. అయితే ఈ తమ్ముడు కూడా మంచి ప్రసంగాలు చేయొచ్చు. ఆ బిడ్డ కూడా మంచి సాక్ష్యము చెప్పాడు. మీరంతా చాలా సంతోషించవచ్చు. అయ్యగారిని దేవుడు ప్రార్థన విని మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఈ ఆదివారాన్ని అయ్యగారు చక్కటి బోధ చేశాడు. ఈ రీతిగా బిడ్డను వెనక్కి తీసుకెళ్ళిపోమ్మా. కాబట్టి దేవుని పిల్లలుగా మీకు నా మనవి, మనం ఒకరినొకరు చూసి ఒక పని ఒకరు చేసుకుంటూ ఆనందించవచ్చు, కానీ చూసుకుంటూ ఆనందించవచ్చు. కానీ దేవుడు నిన్ను చూసి ఆనందించేటట్టుగా నీ ప్రవర్తన ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుంది? దేవుడు నిన్ను చూసి ఆనందించకపోతే ప్రభుల వారు నిన్ను చూసి దుఃఖపడవలసి ఉంటుంది అని బాగా గమనించాలి. ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఎవరిని అడిగినా చెప్తాడు, వీడు నా కొడుకు, ఈవిడు నా పెద్ద కొడుకు, వీడు నా కుమారుడు చెప్తూ ఉంటాడు. ఒక రోజున వాడు తండ్రి దగ్గర చాలా మారం చేశాడు. తండ్రి డ్యూటీకి వెళ్తూ ఉంటే, నాయన నాకు అది కావాలి, నాకు అది కావాలని. తండ్రి దగ్గర దాన్ని కొనటానికి కావలసినంత సొమ్ము లేదు. అన్నాడు, నేను సాయంకాలం వచ్చేటప్పుడు చేస్తాను, నువ్వు ఏడవకూడదు అని గట్టిగా చెప్పాడు. వాడు ఏడుస్తూనే ఉన్నాడు. ఆ తండ్రి ఆ రోడ్డు మీదే వాడిని కొట్టాడు. వాడు ఇంకా గట్టిగా ఏడ్చాడు. ఎవరో వచ్చి, ఎందుకండి అట్లా కొట్టేస్తున్నారు, వాడు మీ కొడుకే కదా అంటే, ఛీ వీడెందుకు నా కొడుకు అవుతాడు, నన్ను అర్థం చేసుకోలేదు వీడు అని ఏ తండ్రి నా కొడుకని ఎంతవరకు చెప్పాడో ఆ తండ్రి వాడిని చూసి అసహించుకుంటూ ఉన్నాడు. ఏం కారణం అంటే ప్రవర్తన బాగలేదు. తండ్రి చెబుతున్నాడు, నేను సాయంకాలం వస్తాను, నీకు కావాల్సింది తీసుకొస్తాను. వాడు అర్థం చేసుకోలేదు. ఎన్నో పర్యాయాలు దేవుడు మనల్ని చూసి ఆయన కొన్ని విషయాలు నేను ఇస్తాను, నేను వస్తాను, నేను ఏదో చేస్తానని, కానీ మనం ప్రభుని అర్థం చేసుకోలేరు. ఆ బిడ్డ ఆ తండ్రి దగ్గర మారం చేసినట్టుగా ప్రభుని మనం చాలా విసిగించేవారుగా ఉంటాం. పిల్లలే, కుమార్తెలే, కుమారులే. ఆ విసిగించడం వలన తండ్రి అంటాడు, ఛీ వీడు నా కొడుక అని గట్టిగా మందలించి ఇంటికి పంపేస్తాడు. దేవుని పిల్లలు కొన్ని పర్యాయాలు మన తండ్రి అయిన యేసు ప్రభుల వారి వద్ద నుండి ఏమైనా పొందుకోలేకపోవటానికి, ఆ ప్రభు ద్వారా మనల్ని చూసి ఆయన ఆనందించకపోవటానికి గల కారణము ఇక్కడ భక్తుడు చెప్తాడు, దావీదు గారు, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అని. మీరు చేసే భక్తి కంటే ప్రవర్తన చాలా ముఖ్యం, క్యారెక్టర్ చాలా ముఖ్యం. దయచేసి గమనించాలి. యోసేపు తన తండ్రికి చాలా ప్రియమైన వాడు. కొంతకాలమైన తరువాత అన్నలకు ఆయన గురించి తెలియదు, అమ్మకు తెలియదు, నాయనకు తెలియదు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. అన్నలు చెప్పిన మాటను బట్టి తండ్రి అనుకున్నాడు, చనిపోయాడు ఈడు అని. అయితే యోసేపు తన వారికి
తను గూర్చి తెలియజెప్పుకోవాలని లేదు. దేవుడు తను ఎక్కడ పెట్టాడో అక్కడ ఉంటూ పని చేసుకుంటూ ఉన్నాడు. మీరు కూడా అంతే. యోసేపులాగా పరాదేశం వచ్చి, యోసేపు ఇంట్లో రాజు అయితే యోసేపు పరాదేశంలో బానిస. ఆయన ఒక స్లేవ్, బానిస. ఆ బానిసత్వంలో ఉంటూ పని చేసుకుంటూ ఉన్నాడు. అందులో ఆయన అభివృద్ధి చేసింది ఏదంటే ప్రవర్తన. ఆయన అభివృద్ధి చేసింది ప్రవర్తన. అక్కడ పోతీఫర్ అనే ఒక అధికారి ఆయన భార్య యోసేపును చూశాది. ఆయన చాలా అందగాడు, యవనస్తుడు, చాలా రూపవంతుడు. ఆమె చూసి తన భర్త మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని విడిచిపెట్టి యోసేపు మీద వ్యామోహాన్ని పెంచుకొన్నది. నీ ప్రవర్తన చెడిపోవటానికి మొట్టమొదటిదిగా సాతానుడు చేసే పని వ్యామోహం. దాన్ని చూసి దీన్ని చూసి వ్యామోహం. అయ్యగారికి తెలీదు మీరు ఎలాగుంటారో, మీ తల్లిదండ్రులకు తెలియదు మీరు ఎలాగుంటారు, మీ ఇంట్లో ఉన్న భర్తలకు తెలియదు మీరు ఎలాగుంటారో. దేవునికి తెలుసు. ఆయన మన ప్రవర్తనను చూసేటటువంటి వాడు, మన నడతను స్థిరపరిచేటటువంటి వాడు. అంటే దాని అర్థం దేవుని సన్నిధానంలో కూర్చున్నటువంటి ఆయన బిడ్డలు ఆయన పాదాల చెంత ప్రతిరోజు అడగాల్సింది, ప్రభా నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, నాకు ఆరోగ్యం బాగోలేదు, నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు, నా తల్లి బాగోలేదు, నా తండ్రి బాగోలేదు. ఇవన్నీ అందరూ చెప్పేటివే. ప్రభుని నమ్ముకున్న బిడ్డ నిజంగా చెప్పాల్సింది, నేను నిన్ను నమ్ముకున్నాను, నా నడతను స్థిరపరచండి, నా నడత స్థిరపరచండి. నేను ఒక్కసారి నడిచినట్టు మరొకసారి నడవడం లేదు, నా నడతను స్థిరపరచండి. మా పాస్టర్ గారి దగ్గర నేను మంచిగా నడుచుకుంటున్నాను, మా పాస్టమ్మ గారి దగ్గర మంచిగా నడుచుకుంటున్నాను, మీ దగ్గర నేను సరిగా నడవలేకపోతున్నాను. ఇక్కడ నుండి బయటికి వెళుతూనే నా నడక వేరైపోతూ ఉంది. నా నడక వేరైన కారణాన నా ప్రవర్తన కూడా చెడిపోతూ ఉంది. నేను ఎవరికి ఫోన్ చేస్తున్నాను, ఎందుకు ఫోన్ చేస్తున్నాను, ఏమని ఫోన్ చేస్తున్నాను, నిజంగా ఒక్కొక్కసారి నాకు తెలియదు. నా ప్రవర్తన చెడిపోతూ ఉంది ప్రభా. నా ప్రవర్తన చూసి మీరు ఆనందించే దేవుడు. నీ రక్తముతో నేను కడగబడ్డాను అంటే మీకు అంత ఆనందం కలగలేదు. నేను సాక్ష్యం చెప్తే అంత ఆనందం కలగలేదు. వాక్యం 10 అధ్యాయాలు చదివినా అంత ఆనందం కలగలేదు. నా నడతను స్థిరపరచుకొని మీ ఎదుట మంచి ప్రవర్తన ప్రవర్తిస్తే అప్పుడు మీరు ఆనందిస్తారు ప్రభా. లేని పక్షాన ఆ తండ్రి ఆ కొడుకుని ఎంత ఇబ్బంది పెట్టాడో నేను కూడా అలాగే ఇబ్బంది పెడుతూ ఉన్నాను. ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చి ఏదో చేస్తున్నాను, తిరిగి వెళ్ళి నా ప్రవర్తనలో మార్పు కలుగుతుందని. యోసేపుని ఆ తల్లి చూసి ఆమె మాట్లాడిన మాటలు మీరు ఎరుగుదురు. ప్రపంచంలో ఏ పురుషుడు కూడా ఆ మాటలు విని తప్పు చేయకుండా ఉండడు. అయితే యోసేపు అంటున్నాడు, తల్లి మా తల్లిదండ్రులు ఇక్కడ లేరు, నా తోడబుట్టిన వారు లేరు, అయితే నాకు ఈ పనులు అప్పగించిన యజమాని లేడు, నా కింద పనిచేస్తున్న పనివారు లేరు, నాకు దేవుడు ఒక ఆయన ఉన్నాడమ్మా. ఆ దేవుడు నా ప్రవర్తనను చూస్తూ ఉన్నాడు తల్లి. ఈ విషయంలో నన్ను క్షమించండి. ఇంటిలో ఉన్న సమస్తము నాకు అప్పగించాడు.
మిమ్మల్ని తప్ప అని ఆ తల్లి పాదాలకు దండం పెట్టుకున్నాడు. ప్రవర్తన ప్రభువు చూశాడు, చాలా ఆనందించాడు. అయితే అదైన తరువాత ఆయన చెరసాలకు పంపించారు. అయినా ఆయన బాధపడలేదు, తాను తప్పు చేయలేదు కాబట్టి పోతీఫర్ భార్య మీద నిందలు మోపలేదు. ఆ చెరసాలలో ఉన్నవారు ఖచ్చితంగా అడిగి ఉంటారు, ఏ తప్పు చేసి ఇక్కడికి వచ్చావు? హత్యనా, లేకపోతే రేప్ కేసు ఉంది నీ మీద, ఎవరిని రేప్ చేశావు, ఏమి నీ పరిస్థితి, ఒరిజినల్గా మీ ఊరేది, మీ పేరెంట్స్ ఎవరు, ఎన్నో అడిగి ఉంటారు. అయితే ఆయన పల్లెత్తు మాట కూడా ఆ తల్లి గురించి ఎక్కడా చెప్పలేదు. దాన్ని క్యారెక్టర్ అంటారు. మనం ఇతరుల గురించి ఎన్నో చెప్పేసుకుంటాం. అయ్యగారి గురించి ఎన్నో చెప్తాం, అమ్మగారి గురించి ఎంతో చెప్తాం, వాళ్ళ ముందు నటిస్తూ ఉంటాం. క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ భక్తి. మీ భక్తి కంటే క్యారెక్టర్ చాలా ముఖ్యం. దేవుడు ఆనందిస్తాడు. మీరు ఉదయాన్నే ఇక్కడికి వచ్చి ఉంటారు, చాలా తెల్లవారితో లేచి ఉంటారు, 4ంటికే లేచి స్నానం చేసి బావురం అంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఉంటారు. ఇది చూసి మీరు అనుకుంటారు, నాకు ఎంత ఆసక్తి ఉంది దేవుని మీద అని. తప్పు కాదు అది. మీ ఆసక్తి గొప్పది, మీరు ఇక్కడికి రావడం గొప్పది, మీరు దేవుని మాటలు వినడం గొప్పది. యోసేపు తాను చేసిన పనులు అన్నిటికంటే క్యారెక్టర్ చాలా గొప్పది. పోతీఫర్ భార్య కూడా ఎన్నో ఆలోచించి ఉంటుంది, నా మీద ఎందుకు ఆ బిడ్డ చెప్పలేదని చాలా పశ్చాత్తాపడి ఉంటుంది, చాలా ఏడ్చి ఉంటుంది. పోతీఫర్ భార్య, పోతీఫర్ కూడా ఆలోచించి ఉంటాడు, ఇంత మంచి ప్రవర్తన కలిగిన వాడు అని. ఆయన యజమాని అయిన తరువాత, యోసేపు యజమాని అయిన తరువాత పోతీఫర్ వెళ్ళి తలదించి నమస్కరించవలసి వచ్చింది. ప్రవర్తన నిన్ను ప్రపంచంలో అందరికంటే గొప్పవాడిని చేస్తుంది. నిన్నెవరు గొప్పవారు చేయాల్సిన పని లేదు. ప్రపంచంలో ప్రవర్తన బాగుంటే సమృద్ధే నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది, ఐశ్వర్యం నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది, పనివారు పరివారము నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తారు. యోసేపు ఎప్పుడు దేవుణ్ణి అడగలేదు, నాకు పనివారిని చాలామందిని ఇవ్వండి, నాకు పరివారాన్ని ఇవ్వండి, నాకు స్టేటస్ ఇవ్వండి, నాకు సమృద్ధిని ఇవ్వండి. ఈవెన్ ఒక్కరోజు కూడా ఆయన అడగలేదు. మనం అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం? క్యారెక్టర్ బాగలేదు కాబట్టి. మన క్యారెక్టర్ బాగుంటే ప్రతి ఒక్కటి మన వెంబడి పరిగెత్తుకుంటూ వచ్చి మన చుట్టూ నిలబడతాది. ఈవెన్ రాజుగారు కూడా వచ్చి ఆయన ఎదుట నిలబడి అంటున్నాడు, ఇదిగో నా ఉంగరం తీసుకో, ఇదిగో నా వస్త్రాలు తీసుకో, ఇదిగో నా రథం తీసుకో, దేశంలో నిన్ను గురించి గొప్పగా మేము ప్రకటిస్తాం, నిన్ను ఫుడ్ మినిస్టర్గా చేస్తాం అని చెప్పాడు. యోసేపు అంత చదువుకున్నాడు కాదు, యోసేపు అంత తెలిసినవాడు కాదు. యోసేపు చాలా ఆఖరివాడు. ఆయన రాహేలుకి ఆయన తండ్రి గారికి పుట్టిన బిడ్డ. కాకపోతే 13వ సంవత్సరంలో బయట రావాల్సి వచ్చేది. కష్టాల మీద కష్టాలు. ఎన్ని కష్టాలు వచ్చినా, తప్పు చేయటానికి ఎన్ని అవకాశాలున్నా క్యారెక్టర్ కాపాడుకున్నాడు. దయచేసి గమనించాల్సింది, దాని మూలాన ఎంతో ఉన్నతంగా హెచ్చించబడ్డాడు. ఏ ఒక్కరు ఊహించనంతగా. ఆఖరికి కనాను దేశంలో కరువు అన్నారు,
ఐగుప్తులో సమృద్ధి అన్నారు. ఎవరిని బట్టి ఐగుప్తులో సమృద్ధి వచ్చేదంటే క్యారెక్టర్ కలిగిన వ్యక్తిని బట్టి, ప్రవర్తన కలిగిన వ్యక్తిని బట్టి. ప్రవర్తన కలిగిన వ్యక్తిని బట్టి పోతీఫర్ ఇల్లు అభివృద్ధి పొందాది. ప్రవర్తన కలిగిన వ్యక్తిని బట్టి దేశం అభివృద్ధి చెందాది. ప్రవర్తన కలిగిన వ్యక్తిని బట్టి కరువు ఉన్న కనానుకు ధాన్యం పంపుతూ వచ్చాడు. ఎంత గొప్ప విషయం! మనకు చాలామందికి తెలియదు. మనం చాలామంది ఇక్కడ వచ్చి కష్టపడి రాత్రి పగలు కష్టపడి ఆ డబ్బులు ఇవ్వలేదు, జీతం ఇవ్వలేదు, అప్పులు కట్టలేకపోతున్నాను. ఎన్నో చింతలు మన గుండె నిండుకు ఉన్నాయి. మన ఆలోచనలో ఎన్నో బాధలు ఉన్నాయి. ఈవెన్ ఒక్క గ్రాము బంగారం కూడా కొనలేకపోతున్నా. ఇంటి దగ్గర నా కూతుర్ని చదివించలేకపోతున్నాను, కొడుకుని చదివించలేకపోతున్నాను. ఇన్ని చింతలు మనకి. కారణం ఏమిటో తెలుసా? క్యారెక్టర్ లేక, ప్రవర్తన సరిలేక. దేవునికి ప్రవర్తన అంటే చాలా ఇష్టం. ప్రభువు తన ప్రశస్తమైన రక్తంతో కడిగింది ఎందుకంటే మన ప్రవర్తన బాగుండాలని. ప్రభు ప్రవర్తనను గురించి ప్రపంచానికి ఓ మాట చెప్పాడు. నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా? తమ్ముడు, నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా? క్యారెక్టర్ గురించి మాట్లాడాడు. ప్రపంచంలో ఇంతవరకు ప్రభు ప్రవర్తనను గురించి చెడుగా మాట్లాడిన మనుషుడు ఎవడూ లేడు. ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు యేసు ప్రభు ప్రవర్తనను గురించి మాట్లాడుతున్నారు. ఏమని తెలుసా? అయ్యగారు కొన్ని ఏండ్ల నుండి చెప్తూ ఉంటాడు మీకు ఆయన క్యారెక్టర్ గురించి. ప్రభు ప్రేమ కలిగిన వాడు, ప్రభు క్షమించేవాడు, ప్రభు తగ్గింపు కలిగిన వాడు, ప్రభు వినయం కలిగిన వాడు, ప్రభు విధేయత కలిగిన వాడు. ఎన్నో ఆయన క్యారెక్టర్లో ఉన్నటువంటి విషయాలు మనకు చెప్తూ ఉంటాడు. ప్రియులారా గమనించాలి, ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకొని సంతోషించాలి. మనం సంతోషిస్తాం. ప్రభు క్షమించేవాడని, ప్రభు క్షమించు అని అంటాం. ప్రభు అంటాడు, నాలాగా నీకు నా క్యారెక్టరే రావాలి అని చెప్పి ప్రభు తన శిష్యులకి ఆయన నేర్పించిన ప్రార్థనలో, మీరు ఇతరుల అపరాధములను క్షమించిన ఎడల నేను కూడా మీ అపరాధాలని క్షమిస్తాను. ఇట్ ఈస్ ఒక క్యారెక్టర్లో ఒక భాగం ఇదొకటి. దేవుని పిల్లలు గమనించాల్సింది, మీరు ఎంతమందిని క్షమిస్తారు? క్షమించలేరు. ఎంతమందిని క్షమిస్తారు? క్షమించలేరు. ఆఖరికి భర్తను కూడా క్షమించారు. ఫోన్ తీసుకుంటే వాడిని ఫుట్బాల్ ఆడతాడు పాపం. వాడు ఇంటి దగ్గర నెత్తి కొట్టుకుంటాడు, దీన్ని ఎందుకు పంపించినానా, నాకెందుకు రోజు ఈ షంటింగ్స్ అనని. దయచేసి గమనించాలి, క్షమించు. ఎందుకు క్షమించాలి? ప్రవర్తన. ప్రభు అంటాడు, నీ శత్రువుని ప్రేమించు, నీ శత్రువుని క్షమించు, నీ సహోదరుని ప్రేమించు, నీ సహోదరుని పొరుగు అని ప్రేమించు. ఎన్నో ప్రభు చెప్పాడు. మనకు బోధలు బాగా వింటూ ఉంటాం, కానీ అది నాకు అనువర్తించుకోవటానికి, పాటించటానికి శక్తి లేరు. అంటే ఆ క్యారెక్టర్లో నేను నడవటానికి నాకు శక్తి లేదు. ఆ క్యారెక్టర్లోకి నేను పోలేకపోవటానికి గల కారణం, నాలో ఇంకా పాపము ఉంది. ఆ క్యారెక్టర్లోకి నేను పోలేకపోవటానికి గల కారణం, నాలో ఇంకా పాపం ఉంది. ఏముంది నాలో పాపం? బైబిల్ 10 అధ్యాయాలు చదువుతాను అని అంటాం. 10 అధ్యాయాలు మనమే కాదు, మోడీ కూడా చదువుతూ ఉంటాడు. మీకు తెలుసో తెలీదో, చంద్రబాబు నాయుడు చదువుతూ ఉంటాడు,
జగన్ కూడా చదువుతూ ఉంటాడు. చదివి అయ్యప్ప మూట ఎత్తుకొని పోతూ ఉంటాడు. మీరు చూసి ఉంటారు. జగన్ ఎత్తుకొని పోవడం నేనైనా వెంకటేశ్వరునికి పట్టు చీరలు, పట్టులు, బట్టలు ఎత్తుకొని పోతాడు. వాడేమో పెళ్ళాలు వదిలిపెట్టేసినారని ఆ కొండ మీద కూర్చుంటే వీళ్ళేమో చీరలు ఎత్తుకొని పోతారు. ఎవరికి గట్టాల వాడి పాపం? మీకు అర్థం కాలే? ఎవరికి గట్టాల వాడు చీరలు? వానికి నోరుంటే చెప్పేవాడు, ఎందుకురా ఈ చీరలన్నీ, ఎవరికి గట్టాలరా నేను? అది అట్లా పోయింది, ఇది ఇట్లా పోయింది. అది ఎప్పుడు వస్తుందో తెలియక నేను ఎక్కడున్నా, ఎందుకు అనవసరంగా నా దగ్గరికి వస్తారని అందరూ పోతే పోనీ, ఈయన కూడా పోతా ఉన్నాడు. ఎవరు? మనోడు జగన్మోహన్ రెడ్డి. ఆయన అంటాడు, చర్చికి పోతాడు, భక్తిగా కూర్చుంటాడు, పాస్టర్ తలకాయ మీద చేయి పెడతాడు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, తర్వాత మందిరానికి వెళ్తాడు, వాళ్ళ తల్లి బైబిల్ ఎత్తుకుంటుంది సంకన పెట్టుకొని, ఆయమ్మ కూడా లక్ష్మీదేవికి చీరలు పెడుతుంది. అందరూ అదే. చూడండి, బాగా గమనించాలి. దీన్ని అంతా నటన అని అంటారు. ట్రాష్, నటన. దేవుని బిడ్డలు మీరు నటించకూడదు, ఆ ప్రవర్తనలోకి ప్రవేశించాలి. ఎప్పుడు ఆ ప్రవర్తనలోకి, యేసు ప్రభుల వారి ప్రవర్తనలోకి నువ్వు వెళతావో ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నేము, ఫేము, ప్రాస్పరిటీ, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి నేను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు సంపాదించే ప్రతి 10 రూపాయలు కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు. నువ్వు సంపాదించే 20 రూపాయలని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ 20 రూపాయలు నీ ఇంటికి పంపితే 10 రూపాయలు ఫీజు బిడ్డకి కట్టినా 10 రూపాయలతో నీ బిడ్డ చదువుకోవటానికి కృప దయచేస్తాడు. లక్షల సీటుని దేవుడు ఫ్రీగా ఇచ్చేస్తాడు. లక్షల రూపాయల సీటు దేవుడు ఫ్రీగా ఇస్తాడు. ఇట జుట్టు లాగేసుకొని పండ్లు గింజుకొని ప్రభువా ప్రభువా అని ఆ దుబాయ్ వాని ఇంట్లో బల్లలన్నీ పగలగొట్టిన క్యారెక్టర్ బాగలేకపోతే ప్రాస్పరిటీ, అభివృద్ధి నీ దగ్గరికి రాదు తల్లి, రాదమ్మా. నవ్వండి, అయితే ఆలోచించండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ముందు ఉన్నటువంటి భక్తులు అంత అభివృద్ధి పొందటానికి కారణం ఏమిటి? వాళ్ళని చూసి దేవుడు ఆనందించాడు. బైబిల్ చెప్తాది, ఒకని నడత యెహోవా వలన స్థిరపరచబడుతుంది. నీవు సరి, బైబిల్ చెప్తుంది, వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. హల్లెలూయా, ఆయన ఆనందించును. ఇంటి దగ్గర నుండి కొడుకు ఫోన్ చేసి, మమ్మీ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినానంటే నీ హృదయం గంతులేస్తుంది. వానితో అంటావు, నాయన నీకేం కావాలన్నా అడగరా, నేను తీసుకొస్తానంటావు. మమ్మీ నాకు ల్యాప్టాప్ కావాలా, అది ఎటువంటిదో చెప్తే నేను కొనుక్కొస్తానంటాడు. వాడు ఫోన్ చేసి అంటాడు, మమ్మీ 9 సబ్జెక్టులు పోయినాయి మమ్మీ, నెక్స్ట్ మళ్ళీ నేను అటెంప్ట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఫీజు కట్టాలి మమ్మీ అంటే ఏమంటారు? ఫోన్ బెటరా? ఏం కావాలి నాయనా నువ్వు అని అంటారా? ఫోన్ పెట్టే నాయనా అని భయంకరంగా ఏడుస్తారు. ప్రభువా, నేను ఇంత ప్రార్థన చేస్తే వాడెందుకు అట్లా అయినాడు? బైబిల్లో లోకంలో ఒక సామెత ఉంది, చెట్టు ఒకటి కాయ ఒకటి అయి ఉంటుందా అని. ఏ చెట్టుకి అదే కాయ కాస్తాయి. అవునా కాదా తల్లి? జామ చెట్లు ఎప్పుడన్నా నిమ్మకాయలు కాసినాయమ్మా? మీరెవరు మాట్లాడడం లే. కొందరు నిద్రావస్థలో ఉన్నారు. జామ చెట్లు ఎప్పుడైనా నిమ్మకాయలు కాస్తాయా? నిమ్మ చెట్లు ఎప్పుడైనా జామకాయలు కాస్తాయా?
ఆ తమ్ముడు ఆవులించుకుంటా పడతా లేస్తూ ఉన్నాడు. కాస్తాయా తల్లి? కాయవు. ఎందుకంటే క్యారెక్టర్ అది. అది జామ చెట్టు, దానికి పండేది కూడా జామ పండే. దాని క్యారెక్టర్ మార్చుకోదు. నువ్వు ప్రభువు బిడ్డవి, నువ్వు ప్రభు బిడ్డవి. ప్రపంచాలు దాటి వచ్చినా నువ్వు ప్రభు బిడ్డవి. ఆయన వాక్యం సెలవిస్తుంది. ఆయన అంటాడు, నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉన్నాను. నేను మారలేదు, మీరు మారద్దండి. మీరు నిన్న ఒక రకంగా, ఈరోజు ఒక రకంగా ఉన్నారు. మిమ్మల్ని నిన్న చూసినట్లు ఈరోజు లేను. ఈరోజు ఉదయం మీరు ఎంత భక్తిగా కనిపిస్తున్నారో సాయంకాలానికి అంత భక్తిగా కనిపించరు. మీకు అర్థమవుతుందా? అంత భక్తిగా కనిపించరు. ఈ మధ్యలో మీ ఫోన్లో ఎవడెవడు వస్తాడో ఏమేమి వస్తుందో తెలియదు. మీకు ఫోన్లో మాట్లాడి మనసంతా భయంతో అట్లా పెట్టుకుంటావు. నీ పక్క నుండి అక్క అడుగుతుంది, ఎందుకే అట్లున్నావని. మనసు బాగలేదక్క, మనస్సు బాగలేదక్క అంటావు. మనసుకేమొచ్చింది రోగం? దయచేసి గమనించాలి. క్యారెక్టర్ బాగలేక. దయచేసి గమనించాలి. అమ్మా, ఈ మాట విను. ఒక అమ్మ ఇక్కడే పనిచేసేది, చాలా రోజుల నుండి పనిచేసేది. నాతో ఎప్పుడూ ఫోన్ చేసి ప్రార్థన చేసుకునేది. నేను మామూలుగా మేము అనుకుంటాం, ఆ అమ్మ ఎంత భక్తిపరురాలు అని. ఓ రోజు ఫోన్ చేసాయి, అయ్యగారు నేను హాస్పిటల్కి వెళ్తున్నా, నా కడుపులో కణితం ఉంది, దయచేసి ప్రార్థించండి, దాన్ని బయాప్సీకి పంపాలంటున్నారు, ఏ విధమైన ప్రమాదం లేకుండా ప్రార్థించండి అని. మనుష్యులు మేము, ప్రభా తల్లికి ఆరోగ్యం దయచేయి, ఏ విధమైన సమస్య లేకుండా సహాయం చేయని. అయితే రిపోర్ట్ వచ్చింది ఏమంటే క్యాన్సర్ అని. ఆ అమ్మ ఏడుస్తూ ఫోన్ చేసి అంటుంది, నేనేం చేశాను దేవునికి, నాకు క్యాన్సర్ వచ్చింది, నేనేం చేశాను దేవునికి, నాకు క్యాన్సర్ వచ్చింది అని ఫోన్లో నాకు ఒక మాట కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా చెప్పింది. నేను ముగింపులో అన్నాను, నువ్వేం చేసినావో నాకు తెలియదు, కానీ క్యాన్సర్ మాత్రం వచ్చింది. రావటానికి కారణం ఏమిటి అంటే మనుష్యులు, మనం రోగాలు వస్తూ ఉంటాయి. మనుషులు కాబట్టి ఎన్నో బలహీనతలు వస్తాయి. బైబిల్లో ఒక మాట ఉంది, మా నీతిమంతునికి కలుగు ఆపదలు అనేక, 1 2 కాదు, కౌంట్లెస్, లెక్కలేనన్నీ వస్తాయి. అయితే యెహోవా వాటన్నిటిలో నుండి వానిని తప్పించును అని అన్నాడు. మనల్ని తప్పించే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే యెహోవా. ఆయన యెహోవా తల్లి. నా మాట కొంచెం బాగా విను. ఏడ్చేస్తూ ఉంది. ఆమె చేదిన చీమిడి ఇక్కడ నుండి ఇండియా దాకా నా మీద పడినట్టు అనిపించింది. అంత బాధతో ఏడ్చేస్తూ ఉంది. నా మాట ఒక్కటి విను తల్లి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకాలు, అయితే యెహోవా వాటన్నిటిలో నుండి వాణ్ణి విడిపిస్తాడు, తప్పిస్తాడు. ఈ మాట నీకు అర్థమైందా అని అడిగినాను. నాకు ఈ వాక్యం కూడా తెలుసు అనింది. తెలిసేది కాదు, అర్థమైందా, అర్థమైంది అని. కాబట్టి నువ్వు నీతిమంతురాలుగా మారు. నువ్వేం చేయాలా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు డాక్టర్ అనుకోండి, ఓ పేషెంట్ వచ్చింది, డాక్టర్ గారు అడుగుతారు, ఏం నీకు అని. బీపీ చాలా ఎక్కువైపోయింది, కళ్ళు తిరుగుతుంది, భూమి కూడా తిరుగుతూ ఉంది, ఏందే నువ్వు చెప్తుంది ఆ మనిషి, మా మొగుడు కూడా నా ముందు తిరిగినట్టున్నాడు అని. డాక్టర్ గారు అనుకుంటారు దీనికి బీపీ ఎక్కువైపోయినట్టుందని ట్యాబ్లెట్లు 100 రాసేస్తాడు. ఉంటే పోతే పోనేనని.
ఇది భూమిని కూడా తిప్పేస్తూ ఉంది అని రాసేస్తాడు. రాసేసి ఉప్పు తినద్దు అంటాడు. ఏం తినద్దు అంటాడు? ఉప్పు తినద్దు అంటే అది నోటికి రుచి ఎట్లా అయ్యారు నాని, నోటికి రుచి కాదే పోతావు మొత్తానికి, ఉప్పు తినద్దు అని అంటాడు. తినద్దు అంటే తినకూడదు, కానీ మళ్ళీ ఇంటికి పోయి స్పూనుడు వేసుకొని తింటే ఉంటుంది ఆ మనిషి. నెక్స్ట్ విజిట్ ఉండదు డాక్టర్ గారి దగ్గర. డాక్టర్ గారు నాకు ఒక రెగ్యులర్ కస్టమర్ ఉండాలి. బీపీ పేషెంట్ రాలేదు అది రాదు. ఎందుకు రాదు అమ్మా? నాయనా వెళ్ళిపోయాడా? స్త్రీని పుంలింగంగా మాట్లాడతాడు. పోయింది మహాతల్లి, పోయింది. డాక్టర్ గారు చెప్పిన ప్రకారంగా ఉప్పు తగ్గించుకొని చెప్పిన ప్రకారంగా బిళ్ళలు వేసుకుంటే కొంతకాలం బాగుపడుతుంది. దేవుని బిడ్డలు కూడా అంతే. మన ప్రవర్తన బాగుంటే ప్రభు ఆనందిస్తాడు. దుబాయ్లో తిమోతి అయ్యగారి చర్చిలో ఫలానా అమ్మ ప్రవర్తన బాగుంది అని ప్రభు సంతోషిస్తే ప్రభు అంటాడు, ఆయన చెప్పే మాట, ఐశ్వర్యం ఆమె దగ్గరికి పోనివ్వండి, సమృద్ధి ఆమె దగ్గరికి పోనివ్వండి, ఆమె పిల్లల్ని సాతాన ముట్టద్దు, ఆమె పిల్లలకు మంచి భవిష్యత్తు, ఇల్లు ఆమె కట్టుకోనివ్వండి, ఆమె భర్త ప్రవర్తన మారనివ్వండి. ఈ ప్రవర్తనను బట్టి దేవుడే ఆనందించి నీకు కావలసినవన్నీ పంపుతూ ఉంటాడు. నేను అడగక్కర్లేదు. మన ముందు నా భక్తులు ఆ రీతిగా ప్రవర్తించి గొప్ప గొప్ప వాళ్ళు దేశాన్ని పరిపాలించే వాళ్ళుగా మారిపోయారు. ప్రవర్తన ఒక విధంగా మనకు చెడ్డదైతే, మన ప్రవర్తన చెడ్డదైతే చాలా పనికి రాకుండా పోతాం. హగ్గయి 1వ అధ్యాయం 5వ వచనము 7వ వచనం వరకు, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీ ప్రవర్తనను గురించి జాగ్రత్తగా ఆలోచించండి. నేను చెప్తాలే కొడుకు, టైం అయిపోయింది. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీ ప్రవర్తనను గురించి జాగ్రత్తగా ఆలోచించుకోనండి. ఒక్కరు ప్రవర్తన గురించి ఆలోచించరు. ఇంటి దగ్గర పంపిన డబ్బు ఏమైంది, వాడు కొంపగట్టినాడా లేదా, వానికి బండి కొనేమని చెప్పిన వాడు సక్రమంగా తోలుతాడా లేదా, స్తోత్రం 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 అంటాం. కానీ నీ కొడుకు బండికి తిరిగేదే కనిపిస్తూ ఉంటుంది నీకు. వాడు ఏడ గుద్దినాడో, ఏ పిల్లని ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాడో, ఏడ పోయినాడు వీడు దుర్మార్గుడు అని స్తోత్రం స్తోత్రం ప్రభా వానికి కాపాడు స్వామి, నాకు బుద్ధి లేకుండా వానికి బండి కొనిచ్చినాను, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అని. ఈ ప్రార్థన ఉట్టికి ఎక్కదు, స్వర్గానికి ఎక్కదు. అందుకే బైబిల్ చెప్తాది, ముఖము ఆకాశం వైపు, నోరు ప్రపంచం అంతా భూమి అంతా తిరుగుతూ ఉంటుందని. ముఖమేమో ఆకాశం వైపు, నోరేమో భూమి అంతా తిరుగుతూ ఉంటుంది. అలాగా ఉండకూడదు మన ప్రార్థన. దేవుని బిడ్డలు నీ ప్రవర్తన బాగుండాలి. బైబిల్ చెప్తా, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించండి. మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండుతుంది, భుజించిన ఆకలి తీరలేదు, త్రాగిన తృప్తి చెందలేదు, వస్త్రము కప్పుకున్న చలి ఆగలేదు, కష్టపడి సంపాదించిన సొమ్ము చిరిగిపోయిన సంచిలో వేసినట్టు ఉంది. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించండి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా అనలే, యెహోవాకి ముందు సైన్యములకు అధిపతియగు యెహోవా అని అన్నాడు. సైన్యాలకు అధిపతి ఆయన.
ఆయన సైన్యం ఏదంటే ప్రపంచమంతా ఆయన సైన్యం ఉంది. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో నిన్ను ఆయన సైనికునిగా చేసి ఆ కృపగల దేవుడు సాతాను సైన్యాన్ని ఓడించి సాతానుని చేత బంధింపబడిన ప్రజల్ని విడిపించి ఆయన రాజ్యంలో చేర్చడానికి మిమ్మల్ని అందరినీ కూడా సైనికుల్నిగా దేవుడు సైనికులుగా కావాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. మీరు సైనికులు. ప్రపంచంలో ఏ సంఘమున్నా, ఏ దైవజనుడున్నా, ఏ సంఘంలో ఎవరున్నా వాళ్ళందరూ ప్రభువు సైనికులే. అందుకని బైబిల్ చెప్తుంది, సైన్యములకు అధిపతియగు యెహోవా. యెహోవా అంటే ఎల్లప్పుడూ ఉండువాడు. ఆయన ఎవరంటే సైన్యాలకు అధిపతి. నీ ద్వారా ఈ దేశంలో సాతానుడి చేత పీడింపబడుతున్నటువంటి ప్రజల్ని విడిపించాలి. నీవు ఆ దురాత్మలతో యుద్ధం చేసే సైనికురాలుగా మార్చబడాలి. రెండవది, సైనికుడికి క్రమశిక్షణ ఎక్కువ. దయచేసి గమనించాలి, సైనికుడికి క్రమశిక్షణ. ఉదయం లేస్తూనే చక్కగా షేవింగ్ చేసుకోవాలి, నీటుగా తల చేయించుకోవాలి. ఆయన వస్త్రాలు చక్కగా ఉతికి తోముండాలి, ఐరన్ బాగుండాలి. ప్యాంటు కూడా, తాను వేసుకునే షూ కూడా చూస్తే ముఖం కనిపించాలి. బెల్ట్, ప్రతి ఒక్కటి కూడా సిస్టమేటిక్గా ఉండాలి. ఆ పేరెడ్ టైం వస్తానే తన గన్ తీసుకొని పేరెడ్లోకి వచ్చి నిలబడాలి, లేకపోతే ట్రీట్మెంట్ భయంకరంగా ఉంటుంది. అక్కడుండే క్యాప్టెన్ చెప్తాడు, ఆలస్యంగా 5 నిమిషాలు నువ్వు వచ్చావు కాబట్టి నీ గన్ను పైకెత్తుకొని 50 కేజీల బరువు తన భుజం మీద పెట్టి ఆ గ్రౌండ్ అంతా పరిగెత్తమంటాడు. ఆయన 3 బాగుంటే 50 రౌండ్లు అంటాడు, 3 బాగలేకపోతే 100 రౌండ్లు అంటాడు. చచ్చినట్టు ఈ తుపాకీ పైకెత్తుకొని 50 కేజీలు బరువు మోసుకుంటూ 100 రౌండ్లు వేయాలి. ఎందుకు అంటే క్యారెక్టర్. తాను సిపాయిగా చేరిన తర్వాత ఉండవలసిన సిస్టంలో ఆయన లేడు. తన సిస్టం తప్పించుకున్నాడు, సిస్టాన్ని ఉల్లంఘించాడు. కాబట్టి పనిష్మెంట్ ఉంటుంది. క్రైస్తవులు ఈ రోజున నలిగిపోవటానికి, కష్టపడటానికి, నష్టపోవటానికి, కుటుంబాలు చెడిపోవటానికి, పిల్లలు పడిపోవటానికి కారణం ఏమిటంటే మనము సైన్యములకు అధిపతి అయిన యెహోవా సైన్యంలో సిస్టమేటిక్గా మనం లేం, క్రమశిక్షణగా మనం లేం. ఆ క్రమశిక్షణ తప్పి ప్రవర్తిస్తున్న కారణాన అతడికి ఎలాగ పనిష్మెంటో మనకు కూడా పనిష్మెంట్లు ఉన్నాయి. చాలా కుటుంబాలు ఏడుస్తూ ఉన్నారు, నేను ఇక్కడ ఎంత కష్టపడుతున్నానో నా భర్త అర్థం చేసుకోలేదని. చేసుకోవడం ఎందుకో తెలుసా? నీవు సిస్టమేటిక్గా లేవు. బైబిల్ సెలవిస్తుంది. అందుకు హగ్గయి ప్రవక్త యెహోవా సెలవిస్తున్నది ఏమనగా అంటే మనం అడగం. దానికి ముందు ఆయన చెప్పిన మాట, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నదేమనగా అంటే ఆయన సైన్యాలకు అధిపతి, ఆయన పెద్ద రాజు, ఆయన చక్రవర్తి, ఆయన భూపతులకు అధిపతి. అంత గొప్ప రాజు దగ్గర నేను సైనికుడుగా ఉన్నాను. జస్ట్ ఏ సోల్జర్, సైనికుడుగా ఉన్నాను. ఆ రాజుని నేను మెప్పించాలి, ఆ రాజుని నేను సంతోషపరచాలి. దేనితో? క్యారెక్టర్. అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని ఖచ్చితంగా నేను పాటించాలి. అర్లీ మార్నింగ్ 4 o'clock లేవాలి, స్నానం చేయాలి. సార్ గీజర్ పని చేయలేదు, అది నాకు సంబంధం లేదు. 4కి చన్నీలో వేడి నీళ్ళు స్నానం చేయాలి. నా డ్రెస్ కోడ్ అది చక్కగా వేసుకోవాలి. నా తుపాకీ, నాకు ఇచ్చిన హ్యాట్, నాకు ఇచ్చిన బెల్ట్, నాకు ఇచ్చిన షూ,
ప్రతి ఒక్కటి వేసుకొని ఖచ్చితంగా 5 o'clockకి పేరెడ్కి నువ్వు గ్రౌండ్లో ఉండాలంటే 2 minutes ముందుగా వెళ్ళి నిలబడితే అధికారి సంతోషిస్తాడు. సిస్టమ్ ఇస్ దేర్. ఆ సిస్టాన్ని నువ్వు ఉల్లంఘించి ప్రవర్తిస్తే దాన్ని సరైన ప్రవర్తన అన్నారు. ఇమ్మీడియట్గా ఈవెన్ 1 or 2 minutes లేట్ అయినా పనిష్మెంట్ ఇస్తే పనిష్మెంట్ ఉంటుంది. నా దేవుడు కనికరించేవాడే, ప్రేమించేవాడే, క్షమించేవాడే. ఆయన సైన్యములకు అధిపతి. సిస్టమ్ ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు మీరు? అమ్మా ఏం చెప్తారు అంటే నాకు అర్థమవుతుందా? మీరు పగలబడిన అవుతూ ఉంటారు. ఏం చెప్తారు? పిల్లల్ని చదివించుకునేక పాపాత్మురాల పరలోకానికి వెళ్ళటానికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ సంఘంలోకి ఎందుకు వచ్చారు? అన్నీ వదిలిపెట్టుకొని దైవ సేవకులు ఇక్కడ ఉండి మీకోసం రాత్రి మగళ్ళు వాక్యాన్ని ఎందుకు చెప్తారు? మీ పిల్లల్ని చదివించుకునేక. ఇది మీ క్యారెక్టర్. మిమ్మల్ని ఎట్లయినా పరలోకానికి తీసుకెళ్ళాలి అనే ఆ మంచి ఆలోచనతో దైవ సేవకులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మన దృష్టి ఏమి? పరలోకం వైపు లేదు, పిల్లల వైపు ఉంది. పిల్లలు పిల్లులు అయిపోయినారు. ఈ గోడ దూకి ఆ గోడ దూకి ఆ ఎలకను బట్టి ఈ ఎలకను పట్టుకుంటూ ఉన్నారు. ఎందుకు? దృష్టి అక్కడ లేదు. అమ్మా అంటే చూడు, నన్ను చూడు, మా కళ్ళు తెరిచి చూడు, కొంచెం కళ్ళు తెరిచి చూడు. అక్క పూర్తిగా ఇట్లా చూస్తూ ఉంది నన్ను. చూడు, 2 నిమిషాలు అయిపోయింది, నేను కూడా వెళ్ళిపోతాను. దయచేసి వినాలి. ఎందుకు వచ్చామంటే పరలోకానికి వెళ్ళటానికి. అదే నీ దృష్టి చూడు పక్కకి వెళ్ళిపోయింది. మన దృష్టి ప్రభు వైపు ఉండాలి. అందుకే పౌలు గారు చెప్పినారు, నా గురి వైపే నేను పరిగెత్తుకుంటూ వెళుతున్నాను. మనకు గురే లేదు. ప్రభు వైపు చూడాల్సిన గురి కొంప వైపు చూస్తూ ఉన్నాం. ప్రభు అనుకుంటాడు, వీరు నా వైపు చూడలేదులే, నేనెందుకు వాని వైపు చూడాలి? మీకు అర్థమైందా తల్లి? ఒకరిని తీసుకెళ్ళి ఈ అమ్మాయిని నీకు పెళ్లి కొరకు సిద్ధం చేశాం బాబు, అమ్మా వీడు నీకోసం పెళ్లి కొడుకు అని తీసుకొచ్చాం చూడండి అంటే 2-3 నిమిషాలు కాఫీ ఇచ్చినారు, పలహారం ఇచ్చినారు, తిన్నారు. వీడు పోతూ పోతూ ఉంటే అమ్మ అడిగింది, ఏరా పాపం చూసినావని. చూడలేదు మమ్మీ అంటే ఏమంటుంది? లాగి ఒకటి తలకాయ కొడుతుంది. తీసుకుపోయి అదే పనిగా నిన్ను కూర్చోబెట్టి అమ్మాయి కాఫీ తెచ్చింది, పలహారం ఇచ్చింది, పంది కుక్కలాగా తింటివి, చూడలేదంటావేందిరా అని అంటదా లేదా? అంటదా లేదా బాబు? అంటది. మమ్మీ ఇంకో ఛాన్స్ అని నోరు మూసుకొని పో, ఛాన్స్ లేదు, గీన్స్ లేదు, మేము వాళ్ళని అడుక్కుందుమా, అవసరం లేదు, నీ కర్మ పో అంటే అది. ప్రభు అంటాడు, నీవు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తాను. నువ్వు నన్ను చూడు, నేను నిన్ను చూస్తాను. నీవు నాతో మాట్లాడు, నేను నీతో మాట్లాడతా. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ప్రభువుని చూడకుండా నువ్వు మొరపెడితే ఎట్లా? తిమోతి అయ్య గారిని చూసి, బాబు బాగున్నావా నాయన అని అడిగితే, బాగున్నాను పాస్టర్ గారు అంటారు. బాబుని చూసి, నాయన ఆరోగ్యం బాగోలేదంటివి, ఎలాగుంది నాయన అంటే, బాగుందండి, ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నానంట. ఈ పక్క మలుకొని ఆరోగ్యం బాగుందా అంటే, ఎవడు రైడు యూస్లెస్ ఫెలో, నేను ఏడుంటే మూతి ఆ పక్క పెట్టి మాట్లాడతాడు అంటారా లేదా? నేనా అంటే మనోడు ఆ రకంగానే ఉన్నాడు, మూతి ఒక పక్క పెట్టి మాట్లాడేవాడు లాగానే ఉన్నాడు. నేను మొదటి నుండి గమనిస్తూ ఉన్నాను. ఎవరినో చూస్తాడు, నవ్వుతాడు, ఊగుతాడు, ఏదో చేస్తూ ఉంటాడు అంటాడు. దేవుడు కూడా అంతే. మనము ఆయన్ను చూస్తే ఆయన మనల్ని, మనం ఆయనకు మొరుపెడితే ఆయన మనకు
ప్రత్యుత్తరం ఇస్తాడు. అది తెలుసు. పైది తెలుసు, కిందది తెలుసు. నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదనని చెప్పినావు ప్రభా అని కొంప వైపు చూసుకుంటా, నాకు మొరపెట్టు స్వామి, వాడికి కాలు ఇరిగిందంట, అయ్యా సహాయం చేయి, తొందరగా కోలుకోమని. తొందరగా ఎట్లా కోలుకుంటాడు? ఆ ట్రీట్మెంట్కి ఒక పీరియడ్ అనేది ఉంది. 2 నెలలు వానికి ఆ ప్లేట్లు వేయాలా, పిండి కట్టు కట్టాలా, ఇప్పాలా. ప్రభు వాడిని తొందరగా లేపు అంటే లేపితే ఇంకో గుద్దుకుంటాడు అన్నపోయి. దయచేసి గమనించాలి. దృష్టి ఒక వైపు, చూపు ఒక వైపు, మాట ఒక వైపు అయితే దేవుడు ఎలాగ సహాయం చేస్తాడు? దీన్ని ఏమంటారంటే క్యారెక్టర్ బాగలేదు, ప్రవర్తన సరిగా లేదు. దేవుని బిడ్డలు మీరు దయచేసి గమనించాల్సింది, నీ ప్రవర్తన చూసి దేవుడు ఆనందిస్తాడు. ప్రవర్తన బాగులేకపోతే సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా అంటాడు, నీ ప్రవర్తనను గురించి జాగ్రత్తగా ఆలోచించు. నీ ఇంటిని కాదు, నీ సంపాదన కాదు, నీ ఆరోగ్యం కాదు, నీ భర్త గురించి కాదు, మొట్టమొదట నీ క్యారెక్టర్, నీ ప్రవర్తనను గురించి ఆలోచించు. ఈ నెల ఎన్ని డబ్బులు వచ్చాయి, ఎంత ఖర్చు అవుతుంది, దేనికి ఇవ్వాలా, అది కాదు. ప్రవర్తన గురించి ఆలోచించి ప్రవర్తన సరిచేసుకుంటే ప్రభు ఆనందించి నీకు కావలసిందంతా ఆయన పంపడం ప్రారంభిస్తాడు. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. మహోన్నతుడైన దేవ, సర్వాధికారి, మీ బిడ్డల విషయమై మీరు కనికరాన్ని చూపెట్టండి. బిడ్డలకు చెప్పవలసిన విషయాలు చెప్పాను, అర్థం చేసుకునే ఆ కృప వారికి దయచేయండి. పౌలు గారు చెప్పిన సత్యం బిడ్డలు మర్చిపోకూడదు ప్రభా. నేను గురి వైపు పరిగెత్తుకుంటూ వెళుతున్నానని. దయచేసి తండ్రి, మీ బిడ్డలు మీ వైపు చూడాలి, కానీ ఇంకొక వైపు చూసుకుంటూ మీతో మాట్లాడితే సంబంధం ఏముంది? ఒక్కొక్కటి బాగా అర్థం చేసుకొని స్వామి, యోసేపు ప్రవర్తన బాగుంది కాబట్టి ఆయన దేశానికి రాజుగా చేశారు తండ్రి. మా ప్రవర్తన ఆ రీతిగా ఉండాలి. బిడ్డలు చిన్నవారు, అంత జ్ఞానం లేనివారు, ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి తల్లి, వారి కుటుంబంలో ఉన్న సభ్యులు, భర్త, పిల్లలు, అన్నదమ్ములు అందరినీ దర్శించాలి. ఈ చక్కటి సంఘాన్ని నడిపిస్తున్న దైవజనులు తిమోతి అయ్య గారిని, వెంకటయ్య గారిని కూడా దర్శించండి. బిడ్డల్ని మీరు బలపరచండి. వారికి ఇచ్చిన కుటుంబాలు, తోడుగా ఇచ్చిన సహపాట్లు, ప్రేమించిన పిల్లల్ని దీవించండి. మీ నామం మహిమపరచబడని వాయించు వారిని, పాటలు పాడు బిడ్డల్ని అందరినీ దీవించండి. ప్రతి వారి ప్రవర్తన చూసి మీరు ఆనందించే దేవుడు కాబట్టి మొట్టమొదట మీ బిడ్డలు మా ప్రవర్తన మార్చుకోవాలి అనే ఆలోచనలకి మీరు నడిపించాలి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ